మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారా? ఆమేన్ ఆమేన్. సంతోషంగా ఉన్నారా? వెరీ గుడ్. ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ఒకసారి చదువుకుందండి. 11వ వచనం చదవండి. ఆమేన్. ఈరోజు మీకు ఒక పేపర్ ఇస్తాను. నేను వైట్ పేపర్ ఇస్తాను. ఈరోజు కొద్ది సమయం మనం స్త్రీలు ప్రతి మంగళవారం మనం కూడుకుంటున్నాం కాబట్టి ఆ పేపర్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ రాయండి. రాసి ఎవరికి చెప్పొద్దండి. ఒకళ్ళు రానోళ్ళు పక్కన ముఖ్యంగా ఏమైతే మీకు అవసరమై ఉంటాయో, నీడ్స్ ఉంటాయో అవి ఈ నెలలో కూడా కావచ్చు. మీరు తీసుకునే వాటిని మాకు రాసిస్తే మేము కూర్చొని నిలబడుకొని మనందరం కలిసి కొంచెం ప్రేయర్ చేస్తాం. వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దండి. వాక్యం తర్వాత కానీ వాక్యం ముందు కానీ నేను పాట పాడతాను. ఆ పాట పాడే లోపల కిరణ్ గారు మీ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈరోజు డేటు, మీ పేరు ఆయన, ముఖ్యంగా మీ సమస్యలు ఏదైనప్పటికీ కూడా దీనికోసం రోజు ఈ వారం అంతా కూడా మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దీన్ని బాధ్యతగా తీసుకున్నాను. మీరు కూడా మీ అక్కర్లో అవసరం ఏమైంటాయో రాయండి. దీంట్లో రాయబండి మీరు ఎవరికి వెళ్ళవు, నేరుగా నా దగ్గరికి వస్తాయి. నేను మాసం ఇద్దరం కూడా కలిసి రోజు మీ కొరకు ప్రార్థన చేస్తాం. కింద కొంచెం సహాయం చేయాలి. మళ్ళీ మిస్టేక్ చేద్దురా. నేడో రేపో నా ప్రియుడిసు మేఘాల మీదకెత్తించెను. నేడో రేపో నా ప్రియుడిసు మేఘాల మీదకెత్తించెను. మహిమానితుడే ప్రభు యేసు మహితలమునకు కేతించెను. మహిమానితుడే ప్రభు యేసు మహితలమునకు కేతించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదలిపోవును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. కడబుర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రియమార ప్రభు యేసునే గాచెదా. వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రియమార ప్రభు యేసునే గాచెదా. నేడో కేతించెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కేతించెను. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడే
నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. కలిసి పాడదాం. లేడో రేపో నా ప్రియుడేసు కీర్తించెను. లేడో రేపో నా ప్రియుడేసు నిగాల మీద కీర్తించెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ముందాక అందరికీ వైట్ సీట్లు అందినాయండి. అందినాయా? ప్రైజ్ లార్డ్. మీ చాలా ముఖ్యమైనటువంటి ప్రేయర్ రిక్వెస్ట్, అత్యవసరమైనటువంటి ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన విన్నపం, అది ఏదైనప్పటికీ కూడా రాయండి. నేనంతా కూడా మనం ఈ వారం అంతా కూడా దాని కొరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దండి. అలాగే ఇప్పుడు కూడా మీరు రాసి నాకు ఇంకొక మీరందరూ కూడా రాసి అయిపోయినట్లయితే ఈ వాక్యం మధ్యలో వాటిని తీసుకొని మనందరం కూడా కలిసి భారంతో ప్రార్థన చేద్దండి. దేవుడు నిశ్చయంగా మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆమె చదువుకునేటువంటి లేఖన భాగంలో నుంచి 8వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనేవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేటవు, నీ సన్నిధిని. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఏముందంటండి? సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. జీవ మార్గాన్ని నేను నీకు తెలియజేస్తాను అంటే ఇక్కడ కీర్తనగాడు ఏమనంటే, ప్రభువా నాకు ఒక మార్గాన్ని తెలియజేయి, జీవమైనటువంటి మార్గాన్ని నాకు తెలియజేయి అంటున్నాడు. అందరు జాగ్రత్తగా గమనించండి. రాసేవాళ్ళు ఏమో మీరు రాస్తామండి. ఇలాంటి వాక్యాన్ని సదాకాలం నా గురి. ఇప్పుడు మనం అందరం కూడా కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. 1వ తారీఖు వస్తే 1వ తారీఖు వచ్చే సమయానికి లేకపోతే 1వ తారీఖు వచ్చిన వెంటనే మనం ఏం ఆలోచన చేస్తాం? మన సాలరీ, మన జీతం ఒకవేళ 1వ తారీఖు రావడానికి ముందుగానే 27వ తారీఖు నుంచి 28 నుంచి 29వ తారీఖు 30వ తారీఖు మనం ఏం చేస్తామంటే 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవసరం. 1వ తారీఖు కోసం చాలా గురి కలిగి ఉంటాం. ఆ సమయంలోనే ఆ 4-5 రోజులే చాలా తొందరగా గడిచిపోవు. మిగతా 25 దినాలు తొందరగా గడిచిపోతే మనం వాటిని యొక్క తొందరగా పట్టించుకోం. కానీ ఎప్పుడైతే మనకి ఏదైనా అవసరత ఉంటుంది చూడండి, అప్పుడు ఆ 4 దినాలు అనేటివి 27, 28, 29 ఆ 4 దినాలు త్వరగా గడిచిపోవు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన గురిని 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా, అవసరం కదండి, 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. లేకపోతే మనం ఏదైనా కానీ ఏదైనా ఒక వస్తువుని ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు అది 1 రోజుకు 2 రోజులు లేట్ అయిపోతే ఏం చేస్తామంటే అది ఎప్పుడు మన దగ్గరకు వస్తుందా అని ఏం చేస్తామండి? ఎదురు చూస్తాం. ఒకవేళ మనం ఒక సాటిగా నుంచి ఒక సాటికి ప్రయాణం అవుతున్నాం అనుకోండి, ఆ ప్రయాణమైనటువంటి మార్గ మధ్యలో కూడా మనం వెళ్ళవలసినటువంటి గమ్యం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. మనం వెళ్తున్నాం, కొద్దిగా లేట్ అయినా కానీ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేరుకుంటామనే వాస్తవం మనకు తెలుసు. అయినప్పటికీ మన గురి ఎలా ఉన్నదంటే ఎప్పుడెప్పుడు పోదామా, ఎప్పుడెప్పుడు చేరుకుందామా, ఆ తారీఖు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఆ వస్తువు ఎప్పుడెప్పుడు మన దగ్గరకు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, సదాకాలం, 1 రోజు 2 రోజులు కాదయ్యా, సదాకాలము నా గురి దేవుని పైనే ఉంచుతాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గురి చాలా బాగా, అంటే గురి కొంతమందికి చూసే విధము చాలా సరిగ్గా ఉండదు.
చూపు అంటారు. చూసేటువంటి చూపు సరిగ్గా ఉండదు. అందుకని పెద్దలు ఒక సామెత చెప్పారు, నరుని యొక్క చూపు అంట నాపురాయిని పగల కొడుతుందంట. అంత డేంజర్ ఈ చూపు. మన గురి నీ గురి ఎవరి పైన ఉండాలంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి పైన ఉండాలి. ఆయన నీ కుడిపార్శ్వం ఉంటే నువ్వు కదల్చబడవు. హల్లెలూయా. ఎవరు మన కుడిపార్శ్వం ఉండాలండి? ఎవరు మన కుడిపార్శ్వం ఉండాలా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కుడిపార్శ్వం ఉండాలా. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మన కుడిపార్శ్వం ఉండాలా. ఆయన మన కుడిపార్శ్వం ఉంటే, మన పక్కనే ఉంటే మనం కదల్చబడం. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ ఒక ప్రశ్న వేస్తాను, ఒక మాట అడుగుతాను. కొంతమంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు సినిమా హాల్కి వెళ్ళారనుకోండి, సినిమా దుకాణానికి వెళ్ళారనుకోండి, అక్కడ దేవుడు వాళ్ళతో పాటు వెళ్తాడా? వెళ్తాడా? ఇప్పుడు ఒక బార్ షాప్కి వెళ్తున్నాడు. దేవుడు నమ్ముకొని నామకార్థంగా భక్తులు ఉన్నటువంటి ఒక వ్యక్తి బార్ షాప్కి వెళ్ళి మందు తీసుకుంటున్నాడు. అక్కడ దేవుడు ఉంటాడా? ఉంటాడు. ఎందుకంటే ఆయన అన్ని స్థలాల్లో ఉండేటువంటి వాడు, అన్ని స్థలాలను గమనించేటువంటి వాడు. సినిమా హాల్లో పోయి ఒక వ్యక్తి కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి రక్షణ, ఆయన పొందుకున్నటువంటి రక్షణ అనుభవం, ఆయన లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మరి ఏం చేస్తాడండి? దుఃఖపడతా ఉంటాడు. ఏం చేస్తాండి? మనం తీసుకున్న వెంటనే మనం తీసుకున్నటువంటి రక్షణ మనం ఎప్పుడైనా పాపంలో పడి వెంటనే మనం వదిలిపెట్టి పోదు. అది బాగా గమనించండి. చాలా మంది నువ్వు పొందుకున్నటువంటి రక్షణ, నువ్వు పాపంలో పడే రక్షణ వదిలిపెట్టి పోతుంది అంటారు, కానీ అది కాదు వాస్తవం. నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన సైలెంట్ గా ఉంటాడు, ఆయన దుఃఖపడతా ఉంటాడు. మనకు నిజంగా ప్రార్థన చేయడం చేత కాకపోతే ఆ ఆత్మదేవుడే ఉచ్చరింపు సౌఖ్యం కాని మూలుగులతో ఆయన మన పక్షాన ఎక్కడో కొరప్రాణంతో ఉన్నట్టుగా ఆయన లోపలిని ప్రార్థన చేస్తూ ఉంటాడు తండ్రి అయినటువంటి దేవుడికి. నువ్వు చేయని చెప్పేసి ప్రేరేపణ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు మనుషుల యొక్క గురి తగ్గిపోతా ఉంది. గుర్రాన్ని చూశారు కదా, గుర్రానికి అవింటి కడతారు, గుర్రానికి ఇటుపక్కన ఆ వ్యక్తి చూడకుండా ఇప్పటివరకు ఇట్లా స్ట్రైట్ అయిపోతుంది. గురి ఎంత ఎట్లా అంటే ముందుకే ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఇటుపక్కది కానీ కట్టేయకపోతే ఉంటే గుర్రం ఇటు పరిగెత్తదు, ఇటుపక్క పరిగెత్తుంది. ఆ తర్వాత యుద్ధంలో తన ప్రాణం పోతుంది. గుర్రము ఎలాగైతే ఆ విధంగా కట్టేసి ఆ యొక్క యజమాని కానీ లేకంటే ఆ యొక్క యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికులు కానీ ఎలాగైతే దానికి భద్రతను ఇస్తున్నారో, దేవుని యొక్క వాక్యం కూడా మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. మన గురి ఎక్కడ ఉండాలంట? మన గురి ఎక్కడ ఉండాలండి? దేవుడి పైన. ఇక్కడ ఆ వాక్యం అన్నాడు, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. బండ మీద కట్టినటువంటి ఇల్లు కదల్చబడదు. బండ మీద పునాదులు గట్టిగా వేయబడినటువంటి ఇల్లు అది కదల్చబడదు. గట్టిగా మరి గాలి బాండ కొట్టినా, పెరుగు బాండ కొట్టినా ఆ ఇల్లు కదల్చబడదు. ఎందుకు? దాని పునాది బండ పైన వేయబడింది. ఆ బండే క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన పునాది, ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితం, ఈరోజు మన ప్రార్థనా జీవితం, ఈరోజు మన విశ్వాస జీవితం దేని మీద ఉండాలంటే క్రీస్తు అనేటువంటి బండ మీద మనం ఉండాలి. అపోస్తలులు కట్టబడినటువంటి కట్టడాల మీద మనము మన పునాదులు వేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం కదల్చబడం. మనం ఏం చేయాలండి? ఆ తర్వాత వచ్చిన అంటాడు, అందువలన నా హృదయము సంతోషించున్నది. ఇక్కడ 3 కార్యాలు గమనిస్తున్నాం. నా హృదయము సంతోషిస్తుంది. ఎందుకు సంతోషిస్తుంది? మొదటగా నా గురి దేవుడిపై పెట్టాను కాబట్టి నా దేవుడు ఏం చేస్తున్నాడు? నా కుడి పక్షాన ఉన్నాడు. అందుకని నా హృదయము సంతోషిస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నా గురి దేవుడి పైన. ఈరోజు మన గురి నిశ్చయంగా దేవుడి పైన ఉంటే మనకు కలిగే అపాయాలు కానీ, మనకు కలిగే ఇబ్బందులు కానీ, మనకు కలిగే కష్టాల నుంచి కానీ మనం కదల్చబడము. ప్రభువు మన పక్షాన ఉన్నాడు. అందుకోసం మనం ఏదైనా ఒక మాట పొరపాటును మాట్లాడ
భయపడతాం. పొరపాటున ఏదైనా మాట నోట్లో నుంచి రావాలనే కానీ జరుగుతాం. ఎందుకు తెలుసా? మనుషులకు భయపడి కాదు, మనుషులు ఏదో అంటారని కాదు, మనుషులు ఏదో మనల్ని ఇది చేస్తారు అది చేస్తారని కాదు. సృష్టికర్తమైన దేవుడు ఆయనకు భయపడుతున్నాం. హల్లెలూయా. ఆయన ఎల్లవేళ నరుని మీద తన కనుదృష్టి పెట్టాడంట. ఏం పెట్టాడండి? యథార్థవంతుల కొరకు ఎదుగుతా ఉన్నాడంట. లోకమంతటా ఆయన కన్నులు సంచరిస్తా ఉన్నాయి. ఆ సంచరించే విషయంలో నువ్వు దేవుని పైన గురి పెట్టుకుంటే, ఆయన గురి కూడా నీ పైన పెట్టుకుంటే, ఆయన వెంటనే వచ్చి నీ పక్కన నిలబడతాడు, నీ కుడి పార్శ్వంలో ఉంటాడు. నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన అద్భుతంగా సహాయం చేస్తాడు. ఇది నా జీవితంలో జరుగుతుందా అని నువ్వు అనుకునేలాగా చేసి పెడతాడు. ఆమేన్ చెప్తారేమంటారు? హల్లెలూయా. నువ్వు ఇది జరుగుతుందా అని అనుకునే లోపలనే ఆయన చేసి పెడతాడు ఆయన. ఎందుకంటే ఆయనకి నువ్వు అంటే అంత పిచ్చి ప్రేమ. ఆయనలాగా నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించేవి నీ లోకంలో ఎవరు లేరు. పిచ్చిగా ప్రేమించాడు కాబట్టి పిచ్చిగా కొరడాలు తినేసి సిలువలో ప్రాణమే పెట్టేశాడు. అంత పిచ్చి ప్రేమించినటువంటి ప్రేమకుడైనటువంటి యేసు ప్రభుని మనం కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నాం? మన మాటల ద్వారా గాయపరుస్తున్నాం, మన ప్రవర్తన ద్వారా గాయపరుస్తున్నాం, మన ఆలోచనలో గాయపరుస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని చేదరించుకోవాలా. అయినప్పటికీ కూడా ఆయన మనం త్రోసివేలా. ఒకవేళ తోసివేసి ఉంటే ఈరోజు మనం ఎక్కడుండే వాళ్ళమో, మన స్థితి ఏమై ఉండేదో, మన పరిస్థితి ఏమై ఉండేదో. ఆయన అలా త్రోసివేసేవాడు కాదండి. మనుషులు మనం త్రోసివేయచ్చు, మనుషులు మనం పట్టించుకోకపోవచ్చు, మనుషులు మనం పలకరించుకోవచ్చు, పర్వాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం పట్టించుకోకపోతే ఈరోజు నిశ్చయంగా చెబుతున్న మన పరిస్థితి ఏమయ్యేదో, మన స్థితి ఏమైపోయేదో. మనం ఎన్నిసార్లు దారి తప్పిపోయినా, ఎన్నిసార్లు దేవునికి దూరంగా అయినా ఆయన ఇంకా తన ప్రేమను ఇంకా ఎక్కువగా చూపిస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారేమో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన పక్షాన్ని ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరాంగంలో ఉండి మన లోపల ఉండేసి మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? ఉచ్చరింప సౌఖ్యం కానీ మూలుగుతో ఆయన పక్కన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నిన్ను రక్షించేదాని కొరకు, నీ పైన బాధ్యత చూపించేదాని కొరకు, నీ అక్క తెచ్చిన కొరకు, నేను పరలోక రాజ్యం చేసడానికి ఇద్దరు వ్యక్తులు ఎంత పోరాటం చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీ గురి ఎవరి పైన ఉండాలి? చాలా మందికి గురి బంగారం పైన ఉంటుంది, ఇంట్లో ఉన్న వస్తువుల పైన ఉంటుంది, లేకంటే వాళ్ళకి కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతస్తుల పైన ఉంటుంది. అది ఉంచుకోని పర్లా, వాళ్ళు ఉంటే ఉండండి. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా మన గురి దేవుడి పైన ఉండాలి. ఆమేన్. దేవుడు ఒక మాట చెబుతున్నాడండి, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైనా ప్రేమించావా? ఏమంటాడు? దేవుని కంటే, ప్రభువు కంటే నువ్వు ఎక్కువగా దేన్నైనా ప్రేమించావంటే నిశ్చయంగా చెప్తాను, దేవుడు దాన్ని తీసేస్తాడు. అది ఉండదు అని ఏం చెప్పట్లా? మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పబడినటువంటి మాట అది. దావీదు అన్నట్టు నా హృదయం ఏం చేస్తుందండి? చెప్పండి ఆ వాక్యం. హృదయం సంతోషించినది, ఆత్మ ఏం చేస్తుంది? హర్షిస్తా ఉంది. శరీరం ఏం చేస్తుందంట? సురక్షితంగా ఉంది శరీరం. అంటే సురక్షితంగా ఉందంటే శరీరానికి ఏ విధమైనటువంటి రోగాలు లేవు, శరీరంలో ఏ విధమైనటువంటి బలహీనతలు లేవు. కొంతమందిని మాట్లాడించండి, ఎట్లా ఉందక్క, ఎట్లా ఉందన్న ఆరోగ్యం అడగండి, ఓరు మాట వస్తే అడగండి. వాళ్ళకు ఉన్న ప్రాబ్లం, శరీరానికి ఉన్నటువంటి ప్రాబ్లం చెప్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెబుతూ ఉంటారు. కాలాన్ని బట్టి శరీరంలో అనేక విధమైనటువంటి ఏమంటారంటే వాటిని వ్యాధులు లేకంటే అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కరోనా వచ్చిపోయింది కదండి. ఇంకా ఏమేమి తెగులు రాబోతాయో దేశాల మీదకి. అక్కడక్కడ దేశాల మీద యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల గురించి వార్తలు మనం వింటున్నామా? యుద్ధ సమాచారాలు వింటున్నాం. అక్కడక్కడ కరువులు వింటున్నాం. రాజ్యాల మీదకి రాజ్యాలు లేకుండా, మనుషుల మీదకి మనుషులు లేకుండా, ఇవన్నీ వింటున్నాం. ఇవన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు వారు ప్రభు వారు రాకడ ఏ క్షణమైన రావచ్చు. ఆమె చెప్తారు, యేసు ప్రభువు వారు రాకడ అది ఎప్పుడైనా రావచ్చు. ఆయన అన్నాడు, ఈ భూలోకంలో ఆయన బతికినప్పుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నా రాకడ సమయంలో మీరు అక్కడక్కడ కరువుల గురించి వార్తలు వింటారు, రాజ్యాల మీద రాజ్యాల గురించి
సంబంధించిన మాటలు వింటారు. ఇవన్నీ జరుగుతుండగా నా రాకడ చాలా సమీపంగా ఉందని మీరు తెలుసుకోండి. ఇప్పుడు అవన్నీ మనం వింటున్నాం. అయితే యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాకపోతే ఏమంటే మీరు సిద్ధపడి ఉండండి. నీ గురి ఎవరి మీద ఉంచుకోవాలి? యేసు ప్రభు వారి మీద ఉంచుకోండి. మీ గురి దేవుని మీద ఉంచుకోండి. నీ గురి దేవుడి మీద పెట్టుకుంటే నీ గుడి పక్షాన ఆయన వస్తాడు. నిన్ను కదల్చనేయడు. చిన్న చిన్న అపాయాలు వచ్చినా కానీ నువ్వు కదల్చబడవు. అప్పుడు నీ హృదయం సంతోషంగా ఉంటుంది, నీ ఆత్మ హర్షిస్తుంది, నీ శరీరం కూడా సురక్షితంగా ఉంటుంది. ఆ తర్వాత వచనంలో అంటాడు, 11వ వచనం ఒకసారి చదవండమ్మా. జీవ మార్గమును తెలియజేసినవు, జీవ మార్గమును నాకు తెలియజేసినవు. ప్రభువా, ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయంటే ముఖ్యమైన ఒకటే ఒక కారణం ఏంటంటే నా గురి నీ పైన పెట్టాను. గురి దేవుడి పైన ఉంచుకోండి. యేసు ప్రభువు వారు రాకడ ఎప్పుడు వస్తుందా అని సిద్ధపాటు కలిగి ఉండండి. యేసు ప్రభువు వారు రాకడ ఒక దొంగ ఏ విధంగా అయితే వస్తాడో ఆ విధంగా రావచ్చేమో. అది మధ్యరాత్రి కాలం అయి ఉండొచ్చు, అది అర్ధరాత్రి అయి ఉండొచ్చు, అది ఏ పూజామునై ఉండొచ్చు, లేక ఒకవేళ మధ్యాహ్న కాల సమయం అయి ఉండొచ్చు. ఏ సమయంలో యేసు ప్రభువు వారు వస్తాడో నీకు నాకు మన ఎవరికి తెలియదు. కాబట్టి మన గురి యేసు ప్రభువు వారి యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు సిద్ధపడాలండి? యేసు ప్రభు. అప్పుడు మనం కదల్చబడం. ఆత్మ సురక్షితంగా ఉంటుంది. ఆయన వస్తే ఆయనతో పాటు వెళ్తా. నా మాటలో నీతిగా ఉన్నా, నా ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉన్నా, నా చూపు నేను కాపాడుకుంటున్నా, దేవునికి నచ్చినటువంటి కార్యాలు నేను చేయను, చేసి పాపంలో పడను. నాకు అవసరంలా. ఈ లోకంలో ఒక 78 సంవత్సరాల బతికే ఈ యొక్క సుఖాలు సంతోషాల కంటే నా ప్రభుతో యుగయుగాలు ఆ పరలోక రాజ్యంలో నిత్యము స్తోత్రాలతో గానాలతో పాడుతూ ఆనందిస్తున్నటువంటి అక్కడికి వెళ్ళి యుగయుగాలు ఆయనతో పాటు కూడా ఉంటా. హల్లెలూయా. మన గురి పరలోకం. మన గురి ఏ లోకం అండి? మన గురి ఏ లోకం? పరలోకం. పరలోకానికి మన గురి ఉంచుకొని మనం అక్కడికి వెళ్ళాలంటే భూలోకంలో మనం ప్రభు చెప్పినట్టే చేయించాలి. ఆయన మీదే ఆధారపడాలి. ఎవరి మీద ఆధారం? యేసు ప్రభుల వారి మీదే ఆధారపడాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆయనే మన ఆధారం పెట్టుకొని జీవిస్తే సమస్య ఈజీగా తిరిగిపోతుంది. నేను స్టార్టింగ్లో ఇప్పుడు ఒకసారి మీకు చెప్పాను అనుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే సమస్యను పెద్దగా దేవుళ్ళలాగా చూస్తారు. దేవుడిని అసలు పట్టించుకోరు. అంటే దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడా లేదనేది కూడా కొంతమంది గమనించుకోరు. ఎంత పెద్ద సమస్య అయినా సమస్య కంటే పెద్దవాడు ప్రభు అయినటువంటి యేసువారు. హల్లెలూయా. సమస్య కంటే గొప్పవాడు మన ప్రభు. సమస్య కంటే గొప్పవాడు నువ్వు ఆరాధన చేసినటువంటి యేసయ్య. ఆయన మీద నీ గురిపెట్టు. జీవం మార్గాన్ని ప్రభు నీకు తెలియజేస్తాడు. నువ్వు జీవములోకి ప్రవేశం చేయాలి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చెప్పబడతా ఉంది. ప్రైజ్ లార్డ్. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. అది కథ. యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ మాట మనం రక్షించబడినప్పటి నుంచి వింటున్నాం. ఈ మాట మనం ఒకవేళ సండే స్కూల్లో నుంచి వింటా ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగం మనకి నిద్రలో లేపినా కానీ యేసు ప్రభు వారి గురించి చెప్తే ఈ మాట అడిగితే నిద్రలో లేపినా కానీ చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు లేకుండా లేదు, ఉన్నారు. అయితే ఆ మాట ప్రకారం జీవిస్తున్నామా? యేసు ప్రభు వారు నేనే మార్గం అంటే యేసు ప్రభు వారి మార్గంలో ఏమేమి ఉన్నాయి? యేసు ప్రభు వారు నేనే అంటే ఆ సత్యాన్ని ఎలాగ మనం అనుసరించి నడచాలి? ఆ ఈ రెండు మార్గంలో సత్యంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన తన తండ్రి దగ్గరికి జీవ మార్గంలోకి మనల్ని ప్రవేశింపజేస్తాడు. ఆ కింద వచ్చిన కూడా ఒకసారి చదవండి. చూడండి, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. దేవుని స్తోత్రం కలిగిందాక. మీరు నా గురించి తెలుసుకొని ఉంటే నా తండ్రి గురించి తెలుసుకున్నట్టే. మీరు నన్ను తెలుసుకుంటే, నా ప్రవర్తన తెలుసుకుంటే, నేను ఈ భూలోకంలో బతుకుతున్నటువంటి ఈ 3.5 సంవత్సరాల జీవితం ఎలాగ బతికే తెలుసుకుంటే నా దేవుడు, నా తండ్రి కూడా అలాగే ఉంటాడు. మీరు నన్ను కనుగొంటే ఆయన కనుగొన్నట్టే. హల్లెలూయా.
దేశాలకు మధ్యలో రాయబారులని కొంతమంది ఉంటారండి, తెలుసా? సమాచారాన్ని తీసుకెళ్లే వాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు మన దేశంలో నుంచి ఒక వ్యక్తి అవతల దేశానికి వెళ్ళాలంటే ఆ ఉన్నతమైనటువంటి అధికారం వెళ్ళాల్సిన అవసరంలా, ఆయన ఒక లెటరో ఒక ఉత్తరమో ఏదో ఒకటి ఇచ్చేసి చేత పంపిస్తే ఆయనే పోయినట్టు. ఎవరు పోయినట్టండి? దేశమే పోయినట్టు. ఒక్క వ్యక్తి వెళ్తే ఎవరు పోయినట్టండి? దేశమే. ఇప్పుడు మన భారతదేశంలో దగ్గర 140 నుంచి 150 కోట్ల ప్రజలు ఉన్నారు. ఒక్క వ్యక్తి వెళ్తే ఆ ఒక్క వ్యక్తిని బట్టి దేశం, ఇండియా దేశమే మన దగ్గరకు వచ్చిందని చెప్తారు. అవునా కదా? అప్పుడు దేశం అంతా పోయి మనం రాజీ పడాలా? లేకపోతే దేశం అంతా పోయి మనం మాట్లాడాలా? అవసరంలా. ఇక్కడ యేసు ప్రభువు వారు కూడా చెప్తున్నాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే పరలోకమందున్నటువంటి నా తండ్రిని ఎవరో చూడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటే తండ్రిని ఎవరు చూడాలి? ఆ కింద వచ్చిన కూడా ఒకసారి చదవండి. ఆయనను ఎందుకని? యేసు ప్రభువును చూస్తున్నారు కాబట్టి తండ్రిని కూడా చూసినట్టే. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకునే కీర్తన గ్రంథం, తర్వాత ఈ యొక్క యోహాను సువార్త 14:6 కూడా అనేకమైన విషయాలు దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ పై వచనాన్ని 14వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదువుకుంటే, మీ హృదయమును చూడండి, మీ హృదయమును కలవరపడనీయకండి. మీ హృదయాలు కలవరపడనీయొద్దు. ఎందుకు మీకు కలవరం? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఎందుకు కలవరం? ఎందుకు కలవరం? ఎందుకంటే మీ గురి ప్రభు మీద లేదు కాబట్టి మీకు కలవరం. మీ గురిని ప్రభు మీద పెట్టుకోవట్లేదు కాబట్టి మీకు కలవరం. కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయాన్ని కలవర పెట్టుకోవద్దు. హల్లెలూయా. ఎందుకు కలవరం? నేనున్నాను కదా. ఏమన్నానండి? ఏం చెప్పట్లేదు. మనతో చాలా మంది చెప్తారు ఏమని? చెప్పట్లేదు. మీరు ఏమంటారండి? నేనున్నాను కదా అక్క, నేనున్నాను కదన్నా, నేనున్నాను కదా అక్క, నేనున్నాను కదా, నేనున్నా అంటే చివరి కొనుక్కొని వెళ్ళిపోతారు. ఉండరు. మీరు కావాలంటే మీ జీవిత విధానంలో ఇన్ని సంవత్సరాలు మీరు బతుకుతున్నటువంటి బతుకులో ఒకసారి మీరు ఆలోచించుకుంటే ఎంతమందో మీతో ఈ మాట మాట్లాడుంటారు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానని అంటారు. అఫ్కోర్స్ కొంతమంది కొంతకాలం ఉండొచ్చు, కానీ తర్వాత ఉండకుండా పోయి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు అట్లా కాదండి, నేను సదాకాలం మీతో కూడా ఉంటా. ఒకసారి చప్పట్లు కొట్టొచ్చండి. ఆయన 1 రోజు 2 రోజులు 3 రోజులు వాడి కాదు. సదాకాలం నువ్వు చనిపోయేంత వరకు నీతో ఉంటాడు. నీ తనంతరం నీ పిల్లలతో కూడా ఉంటాడు. ఆ తనంతరం వాళ్ళ పిల్లలతో కూడా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మాట ఇచ్చేసి తప్పిపోవడానికి ఆయన నరుడు కాదు. ఆయన జీవము కలిగిన వాడు. ఆమేన్ చెప్పురా. ఆమేన్. ఆయన ఎలాంటి వాడు? జీవం గలవాడు. ఆయన చెప్తున్న మాట 14వ వచనంలో 14వ అధ్యాయం మొదటి మాట, మీ హృదయాలను కలవర పెట్టుకోవద్దండి. సహోదరులారా, సహోదరులారా, మీ హృదయాలు దేని చేత కలవరపడుతూ ఉన్నారు? కలవర పెట్టుకోవద్దు. మీ గురి నా పైన పెట్టండి, మీరు కలవరపడరు. మీ సమస్యను మీరు చూసుకోవద్దండి, మీ గురిని నా పైన పెట్టండి. నా సమస్య ఎంతైనా, నా ఇబ్బంది ఏమైనా నా ప్రభు తీరుస్తాడని చెప్పేసి మీ గురిని ప్రభు మీద పెట్టండి. ఆయన మీ సమస్యలో నుంచి, మీ ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. అప్పుడు మీ హృదయము, అప్పుడు మీ ఆత్మ, అప్పుడు మీ శరీరము ఏమవుతుందంట? ఏమి స్తోత్రం కలిగింది. అందరు రాశారంటే మెసేజ్లు. మన యేసయ్య చాలా చాలా మంచోడండి. మన యేసు ప్రభు హిందీలో ఏమంటారండి? बहुत बहुत अच्छा है. बहुत अच्छा है. अच्छा वाला है. చెప్పట్లే మీరు హిందీలో, నేనే చెప్తున్నా. ఇంగ్లీష్లో నేను యేసు ప్రభు మంచిగా అంటున్నా, అది మాత్రం చెప్పండి ఇంగ్లీష్లో. జీసస్ క్రైస్ట్ గుడ్. చెప్పేదానికి కష్టం కదా. గాడ్ ఈస్ గుడ్ అంటే మనకు అందరికీ అర్థం, ఈజీ కూడా. గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్, గాడ్ ఈస్ గుడ్. ఏ గాడ్ ఈస్ గుడ్? ఏ దేవుడు గుడ్? సర్వసాధారణంగా వస్తున్నాయి వాడుక భాషలో గాడ్ ఈస్ గుడ్ అంటాం. ఆ గాడ్ ఎవరు? ఆ
టేస్ట్ గుడ్ అని చెప్పాలా, అది చెప్పరు, దాన్ని వదిలిపెడతారు. అది వదిలిపెట్టేసి, ముఖ్యమైనది వదిలిపెట్టేసి కొంతమంది తాలుగాయలు అనుకొని పండు మిరపకాయలు వదిలిపెట్టి తాలుగాయలు ఎరుకుంటా ఉంటారు అనమాట. తాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. చెప్పట్లా హల్లెలూయా చెప్పరా? నేను గడిచిపోయిన ఆదివారం ఏమన్నా దేవుని స్తోత్రం కలుగును కాక. ఆలోచన నుంచి ఇంకా బయటకు రాలేదా? అదైపోయింది. దేవుని స్తోత్రం కలుగును కాక. దేవుడు ఆయన ఏం చేయను ఆయన చేసేసినాడు. అది ఆదివారం సాయంత్రం అంతా అయిపోయింది, రాత్రి 7 గంటలతో 8 గంటలతో అంతా అయిపోయింది. 8వ రోజు కొత్త రోజు, సోమవారం కొత్తగా వచ్చినా, మంగళవారం వచ్చినా, దాన్ని ఎక్కువ ఆలోచన చేయకూడదు. ఇంకా దేవుని స్తోత్రం చెప్తూ ముందుకెళ్తా ఉండాలా. అదే జీవితం. ఆమేన్. మీరు ఇంకా దాన్ని ఆలోచన చేసుకుంటే అట్లా జరుగుంటే బాగుంది. అది ఆదివారం చెప్తా. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆలోచనలతో మన గురి గడిచిపోయిన వాటి మీద కాదు. పౌలు గారు అంటాడు, నా గురి ముందుకే. ఏంటండి చెప్పట్లా ఎంతలో? మన గురి ముందుకే. గడిచిపోయింది గడిచిపోయిందని వదిలిపెట్టేసేయండి. ఇక ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, సంఘం కోసం ఏం చేయాలి, పరిచర్య కొరకు ఏం చేయాలి, జరగబోయే దాని గురించి దృష్టి పెట్టాలి. అలా ముందుకెళ్ళాలి. హల్లెలూయా. గురులు మార్చుకొని వెనకటివే ఆలోచన చేసుకుంటే సోదరులు మీకు వస్తాయి, ఇంట్లో అందరికి వస్తాయి. ఇంట్లో ఒక వ్యక్తి సమాధానం లేకపోతే ఇంట్లో అందరికి సమాధానం ఉండదు. ఒక్క వ్యక్తి సమాధానం లేకపోతే ఈ ఇంట్లో అందరూ సమాధానం చెడగొడతారు. సమాధానం చెడగొట్టే పని మనకొద్దు. డాడీ నా పక్కలో ఉన్నాడు. సమాధానం డాడీ సమాధానంగా ఉన్నా మన కుటుంబాన్ని కూడా సమాధానంగా ఉంచుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా మొత్తాన్ని ప్రభు స్వాధీనంలో ప్రభు దగ్గర పెడదాం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి ఆ పదానికి. యేసుక్రీస్తు వారు మంచివాడు అని ఉంది. షేక్ జస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చాలా పదాలు నేర్చుకోవాలి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్ హిందీ అంతా ఇప్పుడు మీరే మాకు టీచర్స్. అప్పుడప్పుడు టీచర్లు అవ్వాలి మీరు కూర్చున్న వాళ్ళు. చెప్పండి అండి ఇంగ్లీష్లో. జీసస్ క్రైస్ట్ ఈజ్ గుడ్. ప్రైజ్ లార్డ్. చూడండి ఎంత బాగుంది చెప్తుంటే మనకి. వెరీ గుడ్. మీరు చెప్పాలి ఇప్పుడు. రాకపోయినా కానీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ వెరీ గుడ్. వెరీ వెరీ గుడ్. ఏం మాట్లాడతారో యేసు ప్రభు వాకి, యేసు ప్రభు వారు చాలా చాలా మంచోడని చెప్పమని చెప్తున్నా. అది చెప్పేదానికి ఏమైంది? అది కూడా ఆలోచన చేయాలా? ఏమంటే వెనకాల కూర్చున్న వాళ్ళు యవనస్తులు కొంతమంది వెనకాల కూర్చున్నారు. మా అక్కల్లో యేసు క్రీస్తు వారు మంచివాడు అని చెప్పేది కూడా తప్పేనండి. చెప్పకూడదు ఆ పదమా? వాడకూడదు సంఘంలో. మరి చెప్పలేదు. మేము ఇక్కడ మాట్లాడడం సార్ అంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పినా మీరు చెప్పకపోయినా జీసస్ క్రైస్ట్ ఆల్వేస్ వెరీ గుడ్. చెప్పండి పడతారు ఏమంటున్నారు మీరు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆదివారం జరిగిన కార్యాలు ఆలోచన చేస్తున్నా నాకు అనిపిస్తా ఉంది. ప్రభు మంచివాడు. మీరు రాసినటువంటి సీట్లు కిరణ్ గారు మీరు ఒకసారి వెళ్ళి తీసుకొని వస్తే మనందరం ప్రార్థన చేద్దండి. కొంత సమయం మనం ఒక 10-15 నిమిషాలు ప్రార్థన భారంతో ప్రార్థన చేద్దండి. ఇచ్చినటువంటి స్ట్రీట్లో ఎవరెవరు ఏ అవసరాలు ఉన్నాయో ఏ అక్కలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ వీటన్నిటి కొరకు మనం ఒక 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరికైనా సీట్లు అందకపోతే బయట సీట్లు మీ ప్రార్థన రిక్వెస్ట్, మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే ఆ యొక్క సీట్లు ఉన్నాయి. ఆ పిల్లలు అవి వెనకాల అంట్లోకి ఉన్నాయి. దీని కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ కూడా ఒక 10 నిమిషాలు దేవుని ప్రార్థన. ఒకవేళ మీరు